హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకాంత్ ఎస్టేట్స్. మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కి వచ్చింది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ మేడిపల్లిలో అయితే ఈ హౌస్ అయితే సేల్ కి ఉంది. ఈ హౌస్ అయితే టోటల్ 133 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 20/50. కాస్ట్ అయితే 1,30,00,000 అయితే చెప్తున్నారు. ఇంకా నెగోసియేషన్ కూడా ఉంటుంది, లోన్ అవైలబుల్ కూడా ఉంటుంది. హౌస్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కింద సెల్లార్, పార్కింగ్ సెల్లార్ కూడా మనకు మంచి టైల్స్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లోనేమో సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లోనేమో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫినిషింగ్ అయితే మొత్తం టైల్స్ తోనైతే ఇచ్చారు. ఇది టీవీ పెట్టుకోవడానికి మంచి డిజైన్. సెల్ఫ్ పెయింట్ కూడా మొత్తం వైట్ కలర్ ఫినిషింగ్ తో పాటు మనకు మంచిగా స్పేసెస్ గా అయితే టీవీ పెట్టుకోవడానికి ఉంది. లెఫ్ట్ సైడ్ లో అయితే కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది. రైట్ సైడ్ లో అయితే మనకు గ్రాసరీస్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు అయితే ఉన్నాయి. కిచెన్ లో అయితే మనకు మంచిగా బ్లాక్ గ్రానైట్ తో అయితే ఫినిషింగ్ వచ్చింది. ఇంకా వైట్ టైల్స్ తోనైతే ఫినిషింగ్ కూడా ఉంది. మనకి మా వాష్ బేసిన్ కూడా చాలా క్వాలిటీతోనైతే ఇచ్చారు. వాష్ బేసిన్ కూడా ఒకసారి టైల్స్ అయితే చూడండి. టైల్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి, వైట్ కలర్ లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. టైల్స్ కూడా మంచి క్వాలిటీతోనైతే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో మనకి దేవుని పెట్టుకోవడానికి సపరేట్ గా ఒక రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే మొత్తం వైట్ టైల్స్ తో ఫినిషింగ్ అయితే ఉంది. ఈ దేవుని రూమ్ అనేది చాలా పెద్దగా స్పేషియస్ గా అయితే వచ్చింది. మనం కూర్చొని పూజ చేసుకునేటట్టు ప్లాన్ చేశారు మంచిగా. హాల్ కి లెఫ్ట్ సైడ్ లో అయితే బెడ్రూమ్ అయితే వచ్చింది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా అయితే వచ్చింది. బెడ్రూమ్ కి కూడా మంచి వైట్ టైల్స్ తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఇంకా ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. బట్టలు పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్లు అయితే ఇచ్చారు. ఇంకా ఫాల్ సీలింగ్ కూడా వైట్ కలర్ లోనే ఇచ్చారు. బెడ్రూమ్ కి ఫాల్ సీలింగ్ కూడా మంచి ఫినిషింగ్ తో అయితే ఉంది. వైట్ ఫినిషింగ్ తో అయితే ఫాల్ సీలింగ్ ఉంది. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డబల్ బెడ్రూమ్ అయితే చూద్దాము. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకు మంచిగా గ్రానైట్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సైడ్ కి స్టీల్ గ్రిల్లింగ్ తో అయితే వస్తుంది. అది ఆర్డర్ ఇచ్చిరంట. అది కూడా 2 days లో ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి డబల్ బెడ్రూమ్ ఎట్లా ఉందో ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాము. డోర్ చౌకోట్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ డోర్ ఫిట్టింగ్, గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇంకో 2 days లో అయిపోతుందని అయితే చెప్తున్నారు. ఆర్డర్ కూడా ఇచ్చేసారంట. ఇప్పుడు జస్ట్ పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ ఉంది, అది వర్క్ జరుగుతుంది. ఒకసారి హాల్ అయితే చూడండి. హాల్ కూడా చాలా పెద్దగా స్పేషియస్ గా వచ్చింది. ఇంకా వైట్ టైల్స్ తోనైతే ఫినిషింగ్ అయితే ఇచ్చిరు. హాల్లో మెయిన్ గా వచ్చేసి మనకి టీవీ సెటప్ చూడండి ఎంత పెద్దగా స్పేసియస్ గా అయితే ఇచ్చిరో. మనకి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అది కూడా వైట్ పెయింటింగ్ తోని ఫినిషింగ్ ఉంది. హాల్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో దేవుని రూమ్ అయితే సెటప్ ఉంది. మనకి మంచిగా పెద్దగా స్పేషియస్ గా వైట్ టైల్స్ ఫినిషింగ్ తోటి దేవుని రూమ్ అయితే ఇచ్చారు. పైన కూడా కింద కూర్చొని పూజ చేసేటట్టు మంచిగా ప్లాన్ చేశారు. పెద్దగా స్పేషియస్ గా అయితే ఉంది. పైన కూడా కిచెన్ సెటప్ అనేది చాలా పెద్దగా స్పేషియస్ గా అయితే ఇచ్చారు. మనకి గ్రాసరీస్ కింద పెట్టుకోవడానికి ఎలా అయితే సెల్ఫ్లు ఉన్నాయో పైన కూడా సెల్ఫ్స్ అన్ని గ్రాసరీస్ పెట్టుకోవడానికి అయితే ఉంది. ఫినిషింగ్ వచ్చేసి మనకి పైన కూడా వైట్ టైల్స్ తో పాటు మంచిగా బ్లాక్ గ్రానైట్ తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా వాష్ బేసిన్ కూడా సైజ్ చాలా పెద్ద సైజ్ అయితే ఇచ్చారు. మనకి గ్యాస్ పెట్టుకోవడానికి కూడా కింద చాలా స్పేస్ అయితే ఉంది. గ్యాస్ గానీ కింద ఇంకా వేరే గ్రాసరీస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో సెల్ఫ్ లాంటిది అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది. మనకి పెద్దగా ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి. హాల్ కి అవుట్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా అనేది ఇచ్చారు. మనకి మన వాష్ చేసుకోవడానికి కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా. హాల్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్ లా ఒక వాష్రూమ్ అయితే కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇంకా బెడ్రూమ్ లో కాకుండా ఇది బయట అవుట్ సైడ్ అయితే ఉంటుంది హాల్ కి బయట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. టైల్స్ కూడా మంచి మోడల్ అయితే ఉన్నాయి. ఇంకా కింద కూడా టైల్స్ చాలా బాగున్నాయి ఫినిషింగ్. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే బెడ్రూమ్ నంబర్ 1. బెడ్రూమ్ నంబర్ 1 ఎలా ఉందో మీకు చూపిస్తా. బెడ్రూమ్ చాలా పెద్దగా స్పేషియస్ గా అయితే ఉంది. ఇంకా వైట్ టైల్స్ తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిరు. బెడ్రూమ్ లో అయితే పైన చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ కూడా వైట్ కలర్ లో అయితే ఇచ్చిరు. బెడ్రూమ్ లో మనకి బట్టలు పెట్టుకోవడానికి కూడా పెద్దగా అయితే సెల్ఫ్లు అయితే ఇచ్చిరు. ఇంకా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చిరు బెడ్రూమ్ కి. మనకి లెఫ్ట్ సైడ్ లో బెడ్రూమ్ నంబర్ 2 అయితే ఉంది. బెడ్రూమ్ నంబర్ 2 కూడా చాలా పెద్దగా స్పేషియస్ గా అయితే ఉంది. ఇంకా ఫాల్ సీలింగ్ కూడా వైట్ కలర్ ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ తో అయితే ఉంది. బట్టలు పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్లు కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. అవతల సైడ్ మనకి విండో కూడా ఒకటి ఉంది. మనకి ఫాల్ సీలింగ్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉంది. ఫాల్ సీలింగ్ కూడా మొత్తం వైట్ కలర్ ఫినిషింగ్ తో అయితే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చిరు. మరి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఎంత మంచిగా ఇచ్చిరో. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఫాల్ సీలింగ్.
ఇక్కడ అయితే మనకు బట్టలు పెట్టుకోవడానికి పక్కన బీరువా పెట్టుకోవడానికి అయితే చాలా పెద్దగా పెద్ద బీరువా పట్టేటట్టు అయితే ప్లాన్ చేసిర్రు. ఒకసారి బయట అవుట్ సైడ్ అయితే చూడండి. ఇల్లు వచ్చేసి మనకి ఇండ్ల మధ్యలోనే అయితే ఉంటుంది. మంచి పీస్ఫుల్ కాలనీలో అయితే ఈ ఇల్లు అయితే ఉంది. మనకి చుట్టుపక్కల కూడా చాలా కిరాణా షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మిల్క్ షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రోడ్‌కి చాలా దగ్గర అయితే ఉంది. మనకి చెంగిచెర్ల పోయే రోడ్‌కి చాలా దగ్గరకైతే ఉంది. జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇదే మన చెంగిచెర్ల పోయే రోడ్డు మనకి వరంగల్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ ఏరియా అనేది మనకి స్ట్రెయిట్‌గా వెళ్తే చెంగిచెర్ల అయితే వెళ్తాము. ఈ ఇల్లు అనేది ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మంచి డెవలప్‌మెంట్ అయిన ఏరియాలో అయితే ఉంటుంది. ప్రాపర్టీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటే మళ్ళా జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.